మర్యాదగా చెప్పాలి. ఆ ఈక్వేషన్స్ కూడా కొద్దిగా మారనాయి కదా, ఈక్వేషన్స్. సేమ్ ఫైనాన్స్ మినిస్టర్ చక్కగా వింటున్నారు కదా. 2000 అవన్నీ మనకి జ్ఞాపకాలు తెచ్చుకుంటే పాత హిస్టరీ బాగోదు. బట్ చేంజ్ సర్కమ్స్టాన్సెస్, మారిన పరిస్థితులు ఉన్నాయి కదా. టైం హీల్స్ లాగా ఎవ్రీథింగ్ టైం హీల్స్ అవుతాయి. ఆయనలో ఉన్నది ఇవన్నీ మర్చిపోతాడు, ముందర వెళ్ళిపోతాడు. అది ఐ అప్రిషియేట్ దట్ క్వాలిటీ. పాత గ్రడ్జెస్ పెట్టుకోడు, ముందరకు వెళ్ళిపోతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక పాలిటిక్స్ లో ఒక మంచి అసెట్. సో చేంజ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. ఎన్ని రోజుల వరకు ఉంటుంది, మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత ఉంటుందా, ఇది ఉంటుందా అని కదా, కొంచెం చేంజ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం మారాలి, మనం వినాలి. చిన్న పార్టీలు పెద్ద పార్టీలని జాగ్రత్తగా చూడాలి. allies తో దెబ్బలాడుకున్నందుకు మనకి ఏం రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ, కేసీఆర్ తో దెబ్బలాడారు, ఏం వచ్చింది బీజేపీకి? ఏం రాలేదు కదా. అపోజిషన్ అవన్నీ కొద్దిగా వాళ్ళు కూడా ఫ్యాక్టర్ చేసుకుంటున్నారు, కొద్దిగా కేర్ఫుల్ గా ఉంటున్నారు, అన్నింటితో వింటున్నారు. కాబట్టి ఈ సమయం అడ్వాంటేజ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కి, మిగతా రాష్ట్రాలకు కూడా. అంటే ఇప్పుడు ఏవైతే కొన్ని ప్రతిపాదించే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేగం పుంజుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు సింగపూర్ కి సంబంధించిన పార్టిసిపేషన్ ని మళ్ళీ పునరుద్ధరించమని అడుగుతున్నారు వీళ్ళు. అదే అవన్నీ అయిపోతాయి. ఎందుకంటే ఆయన అడిగింది కూడా నేను చూశాను. జయశంకర్ గురించి నాకు బాగా తెలుసు. ఇది ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే జయశంకర్ మాట్లాడితే ప్రపంచం అంతా ఈ రోజు వింటుంది. ఆయనకున్న స్టేటస్ అది వచ్చింది. ఎందుకంటే ఆయన జయశంకర్ లాంటి ఫారెన్ మినిస్టర్ భారతదేశానికి చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు. చాలా ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేస్తున్నాడు. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది. అవుట్ స్టాండింగ్ సక్సెసెస్ తీసుకొచ్చాడు. నేను బాగా అబ్జర్వ్ చేసే మనిషి చెప్తున్నా జయశంకర్. అది నరేంద్ర మోడీ గారు ఆయనకి పూర్తిగా ఏం ఇంటర్ఫియరెన్స్ లేదు. సో ఆయనకి ప్రెస్టీజ్ ఉన్నది. తప్పకుండా ఆయన మాట్లాడితే సింగపూర్ గవర్నమెంట్ ఏంటి, యుఎస్ గవర్నమెంట్ ఏంటి అందరూ వింటారు. ఆయన మాట ముందరికి వెళ్తాది. సో అది ఒక మంచి సోర్స్. ఆయన కూడా కొంచెం ఎక్కువ కల్టివేట్ చేస్తే మంచిది. జయశంకర్ని ఎన్నో పనులు చేయగలరు, ఎన్నో విషయాలు తీసుకురాగలరు. ఎవరు ఆయన దగ్గర గెలిచలేదు. ఫారెన్ మినిస్టర్ అంటే ఫారెనర్ అనుకుంటున్నారు. ఫారెన్ మినిస్టర్ అంటే ఇండియన్. ఆయన ఫారెనర్ కాదు. అది తప్పకుండా ఉపయోగపడతారు అన్ని విషయాల్లో. ఫారెన్ మినిస్టర్ ఎన్నో విషయాల్లో ఉపయోగపడవచ్చు. ఎన్నో ఆయన రోజు ప్రపంచవ్యాప్తంగా 5-6 దేశాల నుంచి డిగ్నిటరీస్ రోజు కలుస్తాడు, రోజు మాట్లాడతాడు. ఆయన మైండ్ లో ఏ రాష్ట్రం ఉంటే అక్కడికి వెళ్ళమంటాడు. విషయం చెప్తున్నా, ఇవన్నీ చిన్న విషయాలు. యాపిల్ ఫ్యాక్టరీస్ చైనా నుంచి బయటకు వస్తున్నాయి. నాకు జ్ఞాపకం మీద చెప్తున్నా, నన్ను కరెక్ట్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ కాలిక్ ఇన్ఫర్మేషన్ తో. బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అదేదో సెటప్ చేశారు. యాన్సిలరీస్, మెయిన్ ప్రాజెక్ట్స్. అలాంటిది జయశంకర్ హెల్ప్ చేయగలరు. జయశంకర్ కల్టివేట్ చేస్తే ఎన్నో చేయగలరు. ఎందుకంటే ఆయనకున్న ప్రెస్టీజ్ ఇవేళ ఆయనకు చాలా సౌండ్ రీజనింగ్ మనిషి, ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో అది కూడా ఒక మంచి స్టెప్ అనే భావిస్తున్నాను. సరే, నది అనుసంధానం అంటే నేను నా స్టాన్స్ ఎప్పుడు మార్చుకోను. దేని మీద అవి బాగా ఆలోచించుకోవాలి. ఆ వాటరు ఇలా లింకేజెస్ అయ్యి దానివల్ల బెనిఫిట్ ఉంటుందా లేదా నా పర్సనల్ వ్యూ మార్చుకునేది లేదు. మిగతా అన్ని ఐ fully endorse and welcome it and wish them the best.